సో ప్రీవియస్ వీడియోలోని మనకి ఏమొచ్చినాయి, ఎలిమెంట్ 1 అనేది 6 వచ్చింది, ఎలిమెంట్ 2 అనేది 1 వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండిట్లోనే ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. సో దానికోసం ఏం చేయాలి, ఈ 6 అనేది ఏరియాలో ఎన్ని టైమ్స్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ 1 అనేది ఎన్ని టైమ్స్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం కౌంట్ 1 అనేది 0 తీసుకున్నా, అండ్ కౌంట్ 2 అనేది 0 తీసుకున్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రన్ చేస్తున్నాం. సో ఒకవేళ ఏరియా 5 అనేది ఈక్వల్ టు ఎలిమెంట్ 1 అయితే కౌంట్ 1 ఇంక్రిమెంట్ చేస్తున్నా, ఒకవేళ ఏరియా 5 అనేది ఎలిమెంట్ 2కి ఈక్వల్ అయితే కౌంట్ 2 అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫైనల్గా 6 అనేది 1 టైం వచ్చింది, 1 అనేది 3 టైమ్స్ వచ్చింది. సో మ్యాక్సిమంలో ఏం స్టోర్ చేసుకున్నా అంటే n/3 వాల్యూ స్టోర్ చేసుకున్నా, అంటే ఎంత వస్తుంది, 2 వచ్చింది. సో ఇప్పుడు కౌంట్ 1 అనేది గ్రేటర్ దెన్ 2 అయితే రిజల్ట్లోకి ఏం యాడ్ చేస్తున్నాను, 6ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఎలిమెంట్ 2 అనేది గ్రేటర్ దెన్ 2 అయితే ఎలిమెంట్ 2 అనేది ఏరియాలోకి యాడ్ చేస్తున్నా. సో ఫైనల్గా ఏం చేస్తున్నాను, ఈ ఏరియా అనేది రిటర్న్ చేస్తున్నా. సో ఫైనల్గా ఆన్సర్ ఏం వస్తుంది, 1 ఒకటే వస్తుంది, ఎందుకంటే 2 కన్నా 3 ఒకటే పెద్దది కాబట్టి. సో దీనివల్ల టైం కాంప్లెక్సిటీ అంతా O(n), స్పేస్ కాంప్లెక్సిటీ అనేది O(1). సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ అకౌంట్ని ఫాలో చేయండి.